హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ అశ్విన్ కుమార్, కన్సల్టెంట్ చైల్డ్ స్పెషలిస్ట్, శ్రీమంజు హాస్పిటల్స్. సో కామన్గా మేము ఎన్కౌంటర్ అయ్యేది ఏంటంటే మాకు బేబీస్ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ నాట్ అప్ టు ద మార్క్ అని పేరెంట్స్ సందేహిస్తూ ఉంటారు. సో జస్ట్ నేను అసలు వాట్ ఈస్ గ్రోత్, వాట్ ఈస్ డెవలప్మెంట్ బ్రీఫ్గా చెప్తాను. గ్రోత్ అంటే ఎవ్రీబడీస్ నోస్ హైట్, వెయిట్ ఈజ్ అ ఫిజికల్ పారామీటర్ ఎవ్రీబడీ కెన్ ఐడెంటిఫై. డెవలప్మెంట్ ఈజ్ సంథింగ్, అది మనకు కనిపించింది, అది ఎవాల్యుయేట్ చేస్తే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మైల్ స్టోన్స్ ఉంటాయి, ఆ ఏజ్కి అప్రోప్రియేట్గా రావాల్సిన స్కిల్ సెట్, అందులో మోటార్ సెట్స్, ఎమోషనల్ అంటే బేబీ స్మైల్, ఎబిలిటీ టు రెస్పాండ్ టు స్టిమ్యులై, ఎబిలిటీ టు ప్లే అంటే పీకేబూ అలా ఆడుకోవడం, అండ్ కాగ్నిటివ్ స్కిల్స్ అంటే బ్రెయిన్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉండడం, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు రకాల క్యూబ్స్ ఇచ్చామనుకోండి, అవి సేమ్ సైజు ఉన్నవి ఒక చోట పెట్టడం, లేదు ఒక క్వశ్చన్ వేసామనుకోండి దాన్ని అర్థం చేసుకుని దాన్ని రెస్పాండ్ చేయడం, దీన్ని కాగ్నిషన్ అంటారు. ఫోర్త్ది స్పీచ్ అంటే లాంగ్వేజ్ ఫార్మేషన్. ఒక పర్టికులర్ ఏజ్కి కొన్ని పర్టికులర్ వర్డ్స్ మాట్లాడగలగాలి, ఒక ఏజ్కి ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి. సో ఇవన్నీ పారామీటర్స్ ఏమో డెవలప్మెంట్లో వస్తే, గ్రోత్ ఏమో ఫిజికల్గా మనం బాడీలీ చేంజెస్ బట్టి తెలుస్తుంది. బట్ ఇవన్నీ నార్మల్గా ఉండాలంటే మనం యాజ్ అ పేరెంట్గా ఏం చేయాలి? ఫిజికల్ గ్రోత్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ న్యూట్రిషన్. సో రోజు ప్రోటీన్ 1 గ్రామ్ per kilo ఈజ్ వాట్ వీ రికమెండ్. దాంతోపాటు 30% ఆఫ్ ద ఫుడ్లో ఫ్యాట్స్ ఉండాలి, రెస్ట్ కార్బోహైడ్రేట్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రోటీన్ యూ గెట్ వెరీ ఈజీలీ ఇన్ ఎగ్, చీజ్, దాల్, పన్నీర్, సోయా ఇలాంటి వాటిలో ఉంటుంది. నాన్ వెజ్లో కూడా ఆబ్వియస్లీ. ఫ్యాట్స్, ఘీ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఇన్ మై వ్యూ. అండ్ విటమిన్స్కి ఫ్రూట్స్ ఆర్ ద బెస్ట్ సోర్స్. ఎవ్రీడే ఇవన్నీ రోజు ఈ డైట్లో ఏదైనా ఒకటి ఉండాలి, అన్నీ ఉండకపోయినా కూడా. కార్బ్స్ ఇస్ నార్మల్ సీరియల్స్ అంటే మన రైస్, వీట్ ఇవన్నీ కూడా కార్బ్స్. సో ఇవి ఉండేలాగా న్యూట్రిషన్ చూసుకోవాలి. ద సెకండ్ పార్ట్, మనం కేర్ టేకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బేబీస్ నీడ్స్ని అర్థం చేసుకోగలగాలి. ఆ బేబీ ఎక్స్పెక్టేషన్స్కి మనం తగ్గ కేర్ ఇవ్వడం, సెక్యూర్డ్గా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు బేబీ గ్రోస్ మనం ఫోన్ ఇచ్చేసాం అనుకోండి, బేబీ ఆ స్కిల్ సెట్ డెవలప్ ఎన్విరాన్మెంట్ లేనట్టు. సో వాళ్ళు కాన్స్టెంట్గా ఫోన్లోనే చూస్తూ ఉంటే దే ఓన్లీ అబ్జార్బ్స్ ఓన్లీ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ బ్రెయిన్ అంతవరకే మెచ్యూర్ అవుతుంది. ద రెస్ట్ అంటే ఎబిలిటీ టు ఇంటర్వీన్ అంటే వేరే వాళ్ళతోటి కలవడము, వాళ్ళ నుంచి నేర్చుకోగలగడము, కొత్త టైప్ ఆఫ్ ఛాలెంజెస్కి అడాప్ట్ అయ్యి దానికి రెస్పాండ్ అవ్వడము, ఇవన్నీ రావు. సో ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. కేర్ టేకర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే వాళ్ళని సెక్యూర్డ్గా ఉంచాలి, రెస్పాన్సిబిలిటీస్ మనం అట్ ద సేమ్ టైం వాళ్ళకి నీడ్స్ కూడా చేసుకోగలగాలి. ఫోర్త్, జెనెటిక్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. అది మన చేతులు లేనిది. లైక్ ఒక పేరెంట్స్ నుంచి వచ్చే జెనెటికల్గా వాళ్ళు ఎలా అయితే వస్తుందో అది వాళ్ళ యూనిక్నెస్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నో టూ చిల్డ్రన్ ఆర్ కంపారబుల్ యాక్చువల్లీ. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు సమ్టైమ్స్ వీ గెట్ డిసప్పాయింటెడ్. ఎప్పుడు అలా చూడొద్దండి. బికాజ్ మనం యాజ్ అ పేరెంట్గా మనం చిన్నప్పుడు ఎట్లయితే మన గ్రోత్ పారామీటర్ ఎలా ఉండిందో, ఆ ఏజ్కి హైట్, వెయిట్, లుక్స్ అండ్ ఆల్ ఎలా ఉన్నాయో, సిమిలర్గా మన కిడ్స్ కూడా అవే ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ గ్రోత్ అనమాట. ఒకవేళ మనం అప్పుడు డిలే ఉంటే అదే డిలే కాన్స్టిట్యూషనల్లీ మనం కూడా డిలే ఉంటాం, మన కిడ్స్ కూడా ఉంటారు. కన్సర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఆ పర్టికులర్ ఏజ్లో బేసిక్గా ఎక్స్పెక్టెడ్ వెయిట్, హైట్ అండ్ ఈ డెవలప్మెంటల్ స్కిల్ సెట్ ఇందాక చెప్పినట్టుగా అండర్స్టాండింగ్ స్కిల్స్, కాగ్నిషన్, లాంగ్వేజ్ స్కిల్స్, చెప్పే లాంగ్వేజ్, తర్వాత ఎమోషనల్ అంటే రెస్పాండింగ్ టు వేరియస్ ఎమోషన్స్, అది కోపమైనా లేకపోతే బాధ అయినా, నవ్వు అయినా, ఆట అయినా, ఇలాంటివి. సో దీస్ థింగ్స్ రావాలి. అండ్ గ్రాస్ మోటర్, ఫైన్ మోటర్. గ్రాస్ అంటే బేసిక్గా నుంచోవడం, నడవడం, పరిగెత్తడం ఇలాంటివి, సైక్లింగ్. ఫైన్ మోటర్ అంటే ఫింగర్స్ తోటి అంటే కోఆర్డినేట్ చేసుకోగలగాలి. అప్పుడు అన్నం తినడం చాలా సింపుల్, కానీ అన్నం అలా కలిపి దాన్ని ముద్ద నోట్ల వరకు తీసుకురావడానికి చాలా కోఆర్డినేషన్ కావాలి. సో ఈ స్కిల్ సెట్ రావాలన్నమాట. సో ఇవన్నీ రావాలంటే మంచి టైంకి న్యూట్రిషన్, హెల్తీగా ఉండేందుకు ఇమ్యునైజేషన్ అంటే ఆల్ వ్యాక్సినేషన్, రైట్ కేర్ గివర్, రైట్ ఎన్విరాన్మెంట్ అండ్ మంచి జెనెటిక్ మేకప్ ఉండాలి. సో మనం పాసిబిలిటీస్ అయితే ఇవే కాబట్టి, సో వీ షుడ్ బీ ఇవన్నీ మనకు పర్ఫెక్ట్గా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తే సరిపోతుందనే నా ఉద్దేశం. దెన్ ఎవ్రీ చైల్డ్ ఫర్ జనరల్ అండర్స్టాండింగ్కి ఒక 1 year oldకి ఎగ్జాంపుల్గా చెప్తాను, రెస్ట్ ఆటోమేటికలీ మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక 1 year old చైల్డ్ యూజువల్లీ అరౌండ్ 9 to 10 kilos గెయిన్ అవ్వాలి, ఒక 75 centimeters లెంగ్త్ రావాలి, అమ్మ, తాత, దాదా అనే లాంగ్వేజ్ చెప్పగలగాలి, స్ట్రేంజర్ని ఐడెంటిఫై చేయగలగాలి, మోటార్ స్కిల్స్లో నుంచోగలగాలి, ఫైన్ మోటార్లో
పిక్ చేయగలగాలి. ఇఫ్ దీస్ థింగ్స్ బేసిక్ వచ్చినాయంటే అట్లా ప్రతి ఏజ్కి ఒక సెట్ ఉంటుంది. సో మనం యూజువల్లీ 3 years వరకు ఇలాంటి మంచి ఎన్విరాన్మెంట్లో ఇచ్చి ఫోన్కి ఇవ్వకుండా ఎక్కువ ఫిజికల్ ఇంటరాక్షన్ తోటి ఉంటూ రైట్ న్యూట్రిషన్ ఇస్తే ఎక్కువ సిక్ అవనీయకుండా చూసుకోగలిగితే యువర్ బేబీ ఇస్ ద బెస్ట్ బేబీ. వెరీ గుడ్ గ్రోత్ అండ్ వెరీ గుడ్ డెవలప్మెంట్. దే విల్ డూ వెరీ వెల్ ఇన్ దర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.